అవును మామ, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నిన్ననే కదా నేను మందు తాగి చచ్చిపోతానని వాట్సాప్ స్టేటస్ పెట్టిన. మందు తాగి చద్దామని పోయినా మామ. మందు డబ్బా మూత తీసి తాగే ముంగట నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అది? ఇప్పుడు నేను చచ్చిపోతే పుష్ప 2 ఏమైపోవాలి, గేమ్ చేంజర్ ఏమైపోవాలి, అసలుకే మహేష్ బాబు సినిమా SSM 29 ఉంది, అదేమైపోవాలి. అప్పుడు నాకు అర్థమైంది మామ, నేను ఎంత పెద్ద తప్పు చేస్తాను అని. వెంటనే ఆ మందు డబ్బా అక్కడ వారేసి ఇంటికి వచ్చేసి. అమ్మ నాకు ఒక డౌట్, మనం చచ్చిపోయిన తర్వాత అక్కడికి పోతాం కదా, అక్కడికి పోయినాక టీవీ పెట్టి రోజుకొక సినిమా ఎత్తారంటావా? టీవీ ఏంటి మామ, థియేటర్లు, మల్టీప్లెక్స్లు. నువ్వు ఇట్లా పోగానే నీకు ల్యాప్టాప్ ఇచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి నీకు నచ్చిన సినిమా చూసుకోమాట. అయితే నేను వెంటనే పోయి మంది చేస్తామా, పుష్ప 2, గేమ్ చేంజరు, SSM 29 అన్నీ అక్కడనే చూస్తా. ఇక్కడ అసలుకే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఉంటామా, బాయ్. రే నేను అట్టినా అన్నారా, ఇప్పుడు వచ్చింది అనుకో నా మీదకి వస్తుంది. ఏంది మామ, ఈ చేతికి తెల్లదారం ఆ చేతికి నల్లదారం కట్టినావు? ఈ చేయి నాదే, నా చేతికి నేను కట్టుకున్నా, నీ చేతికి ఏమైనా కట్టి? అంతకుముందు తెల్లదారం ఒకటే ఉండే, ఇప్పుడు నల్లదారం ఎందుకు కట్టి? పుష్ప 1 అప్పుడు కట్టింది ఫైర్, ఇది పుష్ప 2, ఇది ఇప్పుడు వైల్డ్ ఫైర్. సరేగానే ఎందుకు కట్టినా చెప్పు? ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుందని సింబాలిక్ గా కట్టి. ఏం చెప్పావురా? అవునా, నీలో మంచి ఏందిరా? నువ్వు ఎంత ఏదో అని తెలిసినా సుతా నీతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే దాని మించిన మంచితనం ఏముంటుంది మామ? పెద్ద మాట అన్నాడు సరాడు. మరి చెడు? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు మంచి, అదే నాకు చెడు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా, నమస్తే. అగు నువ్వు అరబ్బా? నహీ. మరి అరబిషేక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఆడ పంజాబీయా? నహీ. పంజాబ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఏం చెప్పావురా? లాజిక్కే. అరే చోటు, నిన్న నీకు నడ్డేలా ఇరవాలో నేర్పించిన కదా, ఒకసారి మన సబ్స్క్రైబర్లో చూపించు. వెరీ గుడ్ బాయ్. కొంచెం రెస్ట్ తీసుకో ఇక. మంచి పిల్లోడు, నల్లగున్న ముద్దుగుంటాడు, మా ఇంట్లో పనులన్నీ చేస్తాడక్క. థ్యాంక్ యూ. మీకు నా ముద్దులు.